Hey friend, welcome back to the channel. ఈ వీడియో ఏంటంటే కేవలం గ్రాటిట్యూడ్ వీడియో లాగా వీడియో డిజిటెక్ మైక్ కోసం. ఈ మైక్ మనకి ఒక అన్నయ్య గిఫ్ట్ చేశాడు. కంటెంట్ బాగా రావాలి, బాగా చేయాలి అన్న కోరిక మేరకు విష్ చేస్తూ గిఫ్ట్ చేశాడు అనమాట. ఇదిగోండి చూడండి, బాగా నా మంచి కోరుకునే కొంతమంది వ్యక్తుల్లో ఇవన్నీ కూడా ఒకడు. చాలా మంచి మెసేజ్ అయితే పెట్టాడు ఇస్తున్నప్పుడు. ముందు దీని అన్బాక్సింగ్ ఏంటో చూసేద్దాం రండి. డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్. వెనకేవో స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కానీ మనకి ఇవన్నీ వేస్ట్. రండి అన్బాక్సింగ్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే డిజిటెక్ బ్యాగ్ ఉంది. రెండు ట్రాన్స్మిటర్లు ఇచ్చారు, ఒక రిసీవర్ ఇచ్చాడు. నాకు తెలియదు ఎలా కనెక్ట్ చేయాలో, ఫస్ట్ టైం. మిగిలిన వెయిట్ ఉన్నాయి చూద్దాం. ఇది ఏవో ఇయర్ ఫోన్స్ ఇచ్చారు రెండు. నాకు తెలిసివి స్పాట్లో ఇన్స్టెంట్గా సౌండ్ రికార్డ్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి గల ఇవి. రెండు ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. ఇదేంటి ఏంటో ఫ్రెండ్, ఇది ఏంటో తెలియట్లేదు. చూద్దాం. విన్ మౌస్. ఓకే, రెండు విన్ మౌస్ ఇచ్చారు. ఇది చార్జర్. ఇదిగోండి, అట్ ఏ టైమ్ రెండు ట్రాన్స్మిటర్లు ఛార్జింగ్ పెట్టించుకోవచ్చు అనుకుంటా. ఇంకేమున్నాయి, ఇది టైప్ సి నుంచి లైట్నింగ్ అడాప్టర్, ఇది C to C అడాప్టర్. మాన్యువల్ ఇచ్చారు. ఉంది, పెద్దగా ఉంది. ఫ్రెండ్ ఇది మనకు అవసరం అంటావా? ఇదేవో ఉంది, అసలు ఏమో అర్థం కావట్లేదు నాకేమో. ఇది ఫస్ట్ టైం మైక్ పట్టుకోవడమే ఫస్ట్ టైం అనుకో. యూట్యూబ్ ఫస్ట్ టైం కదా. బాక్స్ మీద అయితే ఇంకేం లేదు. ఎలా ఆన్ చేస్తారో చూద్దాం. రిసీవర్ ఉంది, పవర్ బటన్ ఉంది, రిసీవర్. ఓకే, ఇగో ఇది రిసీవర్, ఇది ట్రాన్స్మిటర్. ఈ మధ్యలో ఉన్నది లింక్ అయిపోద్ది అనుకుంటాయి. ఇది ఒకసారి ఆపుతాం. ఆపిన తర్వాత చూసారా, ఆపిన తర్వాత చూడు, ఈ రిసీవర్ మధ్యలో ఏదైతే అది ఉందో అది ఆగిపోయింది. ఒకసారి ఇది ఆన్ చేద్దాం. ట్రాన్స్మిటర్ ఆన్ చేశాను. ఇగో కనెక్ట్ అయిపోయింది. చూసావు కదా, ఇది రిసీవర్, ఇది ట్రాన్స్మిటర్. నాకు తెలిసి ఇది ఫోన్కి పెట్టాలి. ఇది మనం ఎక్కడో పెట్టుకోవాలి. దీని మీద ఛార్జింగ్, లింక్, మైక్రోఫోన్, ఏదో ఎకో మోడ్ అంటే ఏదో ఉంది. టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ చూద్దాం. ఇంకోటి కూడా ట్రాన్స్మిటర్ కనెక్ట్ చేద్దాం. అది కనెక్ట్ అయిపోయి ఇగో మూడు కనెక్ట్ అయిపోయి. ఒకసారి ఫోన్కి పెట్టి ఇప్పుడంటే ఇగో ఎయిర్పోర్ట్స్లో మాట్లాడుతున్నాను. ఒకసారి ఫోన్కి రిసీవర్ కనెక్ట్ చేసి ఎలా రికార్డ్ అవుతుందో లేదో చూద్దాం. ఫోన్కి కనెక్ట్ చేస్తాను, ఒక నిమిషం. ఫ్రెండ్ ఇదిగో ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. నా వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. చూస్తాను, ఎడిట్ చేసినప్పుడు చూస్తాను ఎలా రికార్డ్ అవుతుందో ఏటో ఎంత తేడా ఉందో చూస్తాను. రోడ్డు మీదకి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేద్దాం పద. ఫ్రెండ్ వినిపిస్తుందా? నా వాయిస్ క్లారిటీగా వస్తుందా? ఎయిర్పోర్ట్స్లో అయితే ఇప్పుడు వరకు బోల్డ్ అంత నాయిస్ అయితే రికార్డ్ అయిపోయింది, చూసాను ఇప్పుడే. నాకు తెలిసి వాయిస్ అయితే బాగానే రికార్డ్ అవుతుంది. నేనైతే ప్రెజెంట్ ఏ నాయిస్ క్యాన్సిలేషన్ ఏది యాక్టివేట్ అయితే చేయలేదు. ఏదో ఎకో మోడ్ ఏదో ఉంది కదా, అదేమీ యాక్టివేట్ చేయలేదు. చూద్దాం ఎంత డిస్టెన్స్ వరకు రికార్డ్ అవుద్దో ఏంటో చూద్దాం. ఒక్క నిమిషం.
వెళ్తున్నాను, వెనక్కి వెళ్తున్నాను, అలాగా హోల్డ్ చేయి. నిజంగా 100 మీటర్స్ వరకు రికార్డ్ అవుద్దా అవ్వదా? హలో హలో, వెల్కమ్ టు ఒక లైఫ్ ఛానల్. హలో హలో, అవును, ఇంకొంచెం వెనక్కి వెళ్తాను. రోడ్డు మీద అందరూ మనల్ని ఎంతగా చూస్తున్నారు. పోలే, నేనైతే ఆల్మోస్ట్ చాలా దూరం వస్తాను, 100 మీటర్స్ పైనే వచ్చినట్టున్నాను. రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలీదు, వాయిస్ టెస్ట్ కదా. ఒకసారి ఎకో మోడ్ ఏదో ఉన్నది, ఆన్ చేస్తున్నాను. ఎకో మోడ్ అయితే ఆన్ అయింది. ఇక్కడ ఏదో బ్లూ లైట్ వెలిగింది ఎకో మోడ్లో, మరి అది ఏంటో నాకు తెలీదు. ఉంటుంది, నాకు తెలిసినంత వరకు నీకైతే తేడా ఉండే ఉంటుంది. ఫ్రెండ్, కావాలనే లొకేషన్ మార్చాను. వెహికల్స్ మధ్యలో ఇలా తిరుగుతాయి కదా, ఆ నాయిస్ రికార్డ్ అవుద్దా అవ్వదా ఎకో మోడ్లో అని, అందుకే కావాలని ఇక్కడికి వచ్చాను. ఇదైతే ఏమి ప్రమోషనల్ వీడియో లేకపోతే నేనేదో టెక్ గాని అలాగేం కాదు. అన్ని ఉద్దేశంలో మనం కంటెంట్ బాగా చేయాలి, కొంచెం ఎంతో కొంత క్వాలిటీగా రావాలనే కదా ఇచ్చాడు. నాకు తెలిసి దీంతో వోకల్స్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాను. మరి నువ్వే చెప్పాలి క్వాలిటీ ఎలాగుంది ఏంటి అని, నా వాయిస్ క్లారిటీ ఎలాగుందో ఏంటో, బాగుందా బాగాలేదా కమెంట్ చేయి, సరేనా? చూద్దాం, ఇంకా ఇదైతే క్యారీ చేస్తాను. ప్రతి వ్లాగ్కి మ్యాక్సిమం వోకల్స్ అయితే క్వాలిటీగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేనైతే చెప్తున్నాను కదా, ఇంక ఇప్పటి నుంచి కంటెంట్ కొంచెం వోకల్స్లో మాత్రం గట్టిగా ఉంటుంది, క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తాను. చూస్తున్న నువ్వు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో. కంటెంట్ చూస్తున్నావు కదా, ఒకటి ఇంకా అలా స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనుకుంటున్నాను. నేను సీరియస్గా తీసుకున్నాను ఛానల్ని, ఇంక ఇదే కంటిన్యూ చేస్తాను. క్వాలిటీలో మాత్రం అసలు ఎక్కడ తగ్గను, అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇంకా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏ ప్లేసెస్కి వెళ్తాను, తిరుగుతాను, ఏదైనా నీకోసమే. లైక్ చేయు, షేర్ చేయు, సబ్స్క్రైబ్ చేసుకో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.